హాయ్. తండల్ మూవీ ట్రైలర్ ఎలా ఉంది? చాలా బాగుంది. దాంట్లో మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గారు ఉన్నారు కాబట్టి ఇంకా సినిమాకి చాలా అట్రాక్ట్ అవుతారు. దాంతోపాటు మన నాగ చైతన్య గారు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ ఒక మూవీ మనం చూసాము. వాళ్ళ కాంబినేషన్ పేరు బాగుంటుంది కాబట్టి ఈసారి కూడా పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ తండల్ మూవీ కంపల్సరీ బడేల్ అని చెప్పేసి పెద్ద హిట్ అవుతుంది, దాంట్లో ఏం లేదు. ఇంకా మాట్లాడాలంటే సినిమా గురించి, ఇండియా గురించి, పాకిస్తాన్ గురించి ఉంది కాబట్టి ఇంకా ప్రేక్షకులు చాలా ముందుకు వస్తారు చూడడానికి. నాకు తెలిసి ఈ సినిమా ఫస్ట్ డేనే ఒక 100 crores పైన క్రాస్ చేస్తా అని చెప్పేసి నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వితౌట్ మేకప్ నాగ చైతన్య ఎలా ఉన్నాడు? వితౌట్ మేకప్ అన్న నాగ చైతన్య ఆల్రెడీ అతను అంటే ఏందో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఎలా ఉన్నా ఏ క్యారెక్టరైజేషన్ ఇచ్చినా సరే మనోడు చింపి అవతల పడదింగుతాడు. దాంట్లోకి మించి ఏం తక్కువ కాదు కాబట్టి దాంతోపాటు మన లేడీ పవర్ స్టార్ ఆమె యాక్టింగ్ అయినా ఆమె డాన్స్ అయినా సరే ఇరగదీస్తుంది అని చెప్పేసి మన అందరికి తెలుసు కాబట్టి నాకు తెలిసి ఒక 80% సాయి పల్లవి గురించి వస్తారు, అది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే లేడీ పవర్ స్టార్ అంటే మన తెలంగాణలో అందరికీ ఒక క్రేజ్ ఉంటుంది. మన పవర్ స్టార్ అంటే ఎంత క్రేజో లేడీ పవర్ స్టార్ అంటే కూడా తెలంగాణలో అంత క్రేజ్. ఇక్కడ నైజాంలో చూసుకుని ఎక్కడ చూసుకున్నా సరే దాన్ని బట్టి మనం అవునన్నా వాళ్ళ యాస అయినా సరే ఒక డైలాగ్స్ కూడా బాగున్నాయి. మనోడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నువ్వు 7 సముద్రాలు అవతలకి వెళ్ళినా సరే నేను తీసుకొచ్చి యువతలు పడేస్తా అని చెప్పేసి ఇట్లాంటి డైలాగ్స్ అయినా సరే ఏదైనా సరే హైలైట్ ఉందన్న. ఉప్పెన సినిమా ఈ సినిమా చాలా డిఫరెంట్ అన్న. అందరు ఏదో బోట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఉప్పెన సినిమా అనుకుంటున్నారు, కానీ అది ఉప్పెన సినిమా, అది ఒక లవ్ స్టోరీ, అది ఒక రొమాంటిక్ సినిమా. ఇది మొత్తం మన దేశం గురించి. అంటే ఈ చావల ఏటకి వెళ్తుంటే అవతల పాకిస్తాన్ వాళ్ళు తీసుకుపోయారు, యాస గురించి మాట్లాడితే ఇంకా ఊరుకోను అని చెప్పేసి మనోడు అనడం, అట్లాంటి కొన్ని ట్రైలర్లోనే చాలా హైలైట్ సీన్స్ అనేవి ఉన్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి అన్న. ఒక బుజ్జి తల్లితోనే మొత్తం రికార్డ్ మొత్తం పోయింది అన్ని దాంట్లో. కంపల్సరీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇంకా నాగ చైతన్య కెరియర్ లో ఇది చాలా ఒక రిమార్కబుల్ మూవీ లాగా, బెస్ట్ మూవీగా ఉంటుంది. కంపల్సరీ అన్న, ఎందుకంటే సాయి పల్లవి ఇంతకుముందు సినిమాలో కూడా వితౌట్ ప్రమోషన్స్ తో కూడా ఆమె చాలా సినిమాలు హిట్ చేసింది. ఆమె సింగిల్ గా చేసినా సరే, సింగిల్ ఓరియంటెడ్ గా చేసినా సరే, ఎలా చేసినా సరే సాయి పల్లవి ఉందంటే మూవీ కంపల్సరీ హిట్ కావాల్సిందే. ఫైనల్ గా చాలా ఫ్లాప్స్ తర్వాత తండేల్ సినిమా బడేల్ అనే పెద్ద హిట్ అవుతుందన్న కంపల్సరీ, దాంట్లో ఏం లేదు. అదే చెప్తున్నా కదా, మన నాగ చైతన్యకి ఈ మూవీతోని పెద్ద హిట్ పడిపోతుంది. ఫైనల్ గా నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ ఎలా ఉంది? ఫైనల్ ఇంతకు ముందే మనం ఒక మూవీ చూసామన్న, ఆ మూవీలోనే ఇరుగా తీశారు. డాన్స్ అయినా సరే ఏదైనా సరే మన నాగ చైతన్య కూడా మరీ అంత తక్కువ ఏం చేయడు. ఆమెకు కాంపిటీషన్ ఇస్తాడు, కానీ ఎంత చూసుకున్నా సరే మన లేడీ పవర్ స్టారే డామినేట్, ఎవరినైనా డామినేట్ చేస్తుంది. ఆమెకి ఎందుకంటే ఆమెకు డాన్సే చాలా ఎక్కువ. సో మనం డాన్స్ చూసే ఆమెకు ఫ్యాన్ అయినాం. సో ఎలా చూసుకున్నా సరే ఆమె డామినేట్ మాత్రం కంపల్సరీ నాగ చైతన్య డామినేట్ చేస్తుంది అన్న. సో ఆమెకు ప్లస్ పాయింట్లు ఉన్నా కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటుంది, వేరే హీరోయిన్ లాగా బయటకి ఎక్కడ రాకుండా ఎందుకు సైలెంట్ గా ఉండి ఇచ్చి కొడతా ఉంటుంది? ఎట్లా ఆమె మేనరిజం అన్నది. ఇప్పుడు గ్రౌండ్ లో ఇప్పుడు ఒక నార్మల్ బౌలర్ పోయినా సరే కొంతమంది ఏతులు వాడు పీతిట్లో పడతారంటారు చూసినావా, అట్లా కాదు మన సాయి పల్లవి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎట్లా పద్ధతితో ఉండాలో అది మొత్తం మన సాయి పల్లవికి తెలుసు. పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ ఇస్తుంది. ఆమె అంత వినయంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఆమెకి టాలీవుడ్ లో ఇంత పేరు వచ్చిందన్న. హాయ్ సార్. తండల్ ట్రైలర్ ఎలా ఉంది సార్? ట్రైలర్ బాగుంది. 2021లో అనుకుంటా డిసెంబర్లో వచ్చింది కదా లవ్ స్టోరీ. వాళ్ళిద్దరి మధ్యన నిజంగా సినిమా రావడం సినిమా ప్రేక్షకులకి కాదు యావత్ ప్రపంచానికి, తెలుగు ప్రేమికులకు కూడా, ప్రేమికుల రోజు అని 14వ తారీఖు ఏదో చేసేసుకుంటారు కదా, అది కాదండి, చాలా తప్పది. నిజంగా ఈసారి ఆ డేట్ను మార్చడానికి తండేల్ రాజు వస్తున్నాడు. తండేల్ రూపంలో ఫిబ్రవరి 7వ తారీఖు నాడు. అంటే రియల్ లవ్ స్టోరీ అంటే ప్రేమికుల రోజు అంటే ఒక రోజు ముందు తెలపడానికి వస్తున్నాడు. మనకు ఫస్ట్ సినిమాతో వీళ్ళిద్దరు కలిసి వచ్చి లవ్ స్టోరీ అని చెప్పేసి అది సక్సెస్ కొట్టేసుకొని ఇప్పుడు అది రియల్ స్టోరీ. ఈసారి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు రియల్ స్టోరీతో రాబోతున్నారు తండేల్ రాజు అండ్ సాయి పల్లవి ఇద్దరు కలిసి, బుజ్జి తల్లి కలిసి. సో ఎంత హృదయం అతుకుపోయే సన్నివేశాలు అంటే ఇట్లా ఎవరో పట్టుకొని గుండెని పిండేస్తున్నారేమనే ఫీలింగ్ కలిగింది. వాళ్ళు మాట్లాడుకుంటే కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఆ సౌండ్ బీజిఎం ఉన్న చూసారా, బుజ్జి తల్లి అన్నప్పుడు అని పోతున్నది. ఎట్లా అంటే
వాళ్ళు ఎంత బాధపడితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ మ్యూజిక్ ఇచ్చి ఉంటాడో ఒకసారి అర్థం చేసుకోండి. సో అంత దారుణమైన సన్నివేశం, అంత బాధాకరమైన సన్నివేశాలు ఎందుకు వస్తున్నాయంటే కూడా అర్థం అవుతుంది మనకు. సో మనకు పాకిస్తాన్ బార్డర్ దాటి, అంటే వాటర్ లెవెల్ దాటి, మన వాటర్ బార్డర్ దాటి పాకిస్తాన్ వాటర్లో ఎంటర్ అయినట్టున్నారు. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు పట్టేసుకొని, వీళ్ళు అంటే మామూలుగా చేపలు పట్టుకొని బతుకునేవాడు, ఏదో కష్టం కోసం, తిండి కోసం, కుటుంబం కోసం కష్టపడి బతికే సందర్భంలో ఆ అలల రూపంలో కొట్టేసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏం చేయలేరు, ఎంత ట్రై చేసినా రాలేరు కూడా. సో అంత దారుణంగా పోయినప్పుడు అక్కడ వాళ్ళు పట్టేసుకొని, ఏంటంటే వీళ్ళు నార్మల్ పీపుల్సే కదా, చేపలు పట్టుకునే వాళ్ళు కదా, ఏదో ఎంక్వైరీ చేసి వదిలేయాలి. అట్లా కాదు, వీడు పలానా దేశం వాడు అంటే శత్రు దేశము, ఈ టైప్లో మరీ దారుణమైన శత్రుత్వాన్ని వాడు చేసే చిన్న తప్పైతే, దాటిపోవడం తప్పైతే, ఇంకా దాన్ని ఏదో మన దేశం మీద దండయాత్ర కోసం వచ్చినట్టు, మన దేశం యుద్ధయాత్ర కోసం వచ్చినట్టు, లేదంటే మన దేశం నుంచి ఒక స్పై లాగా వీడు ఏదో తెలుసుకోవడానికి వచ్చిందని చెప్పేసి హింసిస్తారనమాట. సో అటువంటి హింస చేసే సన్నివేశంలో దేశాన్ని కించపరిచే ఏదో సన్నివేశాలు కూడా కనపడుతున్నాయి మనకు అందులో. సో ఆ బాధలో మనోడు వీళ్ళ ప్రేమకు దూరం అయ్యే సన్నివేశాలు కూడా ఉండొచ్చు, చాలా కష్టం కావచ్చు. అందుకని అలాంటి బీజం వచ్చింది అనుకుంటున్నా. సేమ్ టైం మన ఇండియాని అగౌరవపరుస్తున్నాడు కావచ్చు, అందుకని గట్టిగా రిటార్డ్ ఇచ్చాడు. ఒక 3-4 డైలాగులు అయితే చాలా ఖతర్నాగా పడ్డాయి. అలాగే మన యాసని భాషని కించపరుస్తుంటే కూడా ఊరుకోమన్నట్టుగా కొన్ని డైలాగులు కొట్టేశాడు. సో ఆల్రెడీ ఇప్పటికే మన భాష, యాస, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు యాస కూడా దాటిపోతుంది. భాష అయితే ఏకంగా ప్రపంచ స్థాయిలో, గ్లోబల్ స్థాయిలో తిరుగుతున్నది. ఈ యాస కూడా ఇండియా దాటిపోతుంది. ఎందుకంటే పుష్పతో, రంగస్థలంతో, అలాగే మన దసరా లాంటి, నాని తీసిన బలగం లాంటి సినిమాతో దేశం అద్దులు ఎల్లలు దాటిపోతున్నది యాసలు కూడా. సో ఈ సందర్భంలో భాషను, యాసను కూడా కించపరిస్తే ఊరుకో అని చెప్పేసి తిడుతున్నాడు. అలాగే మన ఇండియాని గౌరవిస్తూ సెల్యూట్ కొట్టాడు. మన ఇండియా పథకం కూడా కనబడుతుంది. అంటే ప్రేమతో పాటు దేశభక్తి కూడా ఇందులో కనబడబోతుంది. లవ్ స్టోరీతో రియల్ లవ్ స్టోరీగా వచ్చారు. ఈసారి రియల్ లవ్ స్టోరీగా వస్తున్నారు. ఫ్యూచర్లో నాకు తెలిసి వీళ్ళిద్దరిది లైఫ్ స్టోరీ కలిసి ఒక సినిమాగా వస్తుందేమో అనే ఆలోచన కూడా కలుగుతుంది. అంటే ఒక మంచి, వీళ్ళిద్దరు సినిమా ఇండస్ట్రీలో ఎలా కష్టపడ్డారు, ఎలా ఎవరితో ఎన్ని సినిమాలు తీశారు, ఎన్ని బాధలు పడ్డారు, అన్ని చూపించబోతున్నట్టున్నారు. బీజిఎం అయితే చాలా బాగా అనిపించేసింది. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సముద్ర సన్నివేశాలు అయితే చాలా బాగున్నాయి. మనం చూసింది కొంతవరకే, ఇంకా సినిమాలు ఏ రేంజ్లో ఉండొచ్చు నాకు తెలిసి. ఒక పెద్ద అంటే RRR లాంటి సినిమాలు, అంతా ఇది KGF, బాహుబలి, ఇటువంటి సన్నివేశాలు కూడా కనపడచ్చు. అంత హైప్ ఉన్న సన్నివేశాలు కనపడచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే అల్లు అరవింద్ గారు నేషనల్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది. సాయి పల్లవి కానీ, మన నాగ చైతన్య కానీ అంత బాగా యాక్ట్ చేశారు. అంత క్యూట్ రియల్ లవ్ స్టోరీ అంటున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా ఖచ్చితంగా 7వ తారీఖు నాడు, ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మాత్రం దడేలు అనిపించేస్తాడు. ఫిబ్రవరి 14వ తారీఖు అనే డేట్ చేంజ్ అయ్యే అవకాశాలు అయితే నాకైతే 100% కనబడుతున్నాయి. అది రోడ్ సైడ్ రోమియోల లవ్ స్టోరీ. అది 7వ తారీఖున అనేది రియల్ లవ్ స్టోరీ అని చెప్పేసి ప్రేమికుల రోజు అనేది మారిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా దడేలు అనిపించేస్తాడు 7వ తారీఖు నాడు. సాయి పల్లవి, నాగ చైతన్య రెండో కాంబినేషన్ అనుకుంటా ఇది సక్సెస్ అవుతుంది. 3వ కాంబినేషన్ కూడా రావాలి, వీళ్ళిద్దరు లైఫ్ స్టోరీ తోటి రావాలని అయితే అనుకుంటున్నాను. అది కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. అది కూడా అల్లు అరవింద్ గారు తీస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా స్టోరీ, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా చూసుకుంటారు. మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి. ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని కోరుకుంటారు. కాబట్టి వీళ్ళతో ఇంకో లవ్ స్టోరీ తీయాలి, వాళ్ళే సక్సెస్ కొట్టాలని అయితే నేను కోరుకుంటా. ఖచ్చితంగా నాగ చైతన్యకు, సాయి పల్లవికి కెరీర్లో బెస్ట్ మూవీ అయితే కాబోతుంది. తండేలు రాజు అండ్ బుజ్జితల్లి నేను వస్తున్నానే 7వ తారీఖు వచ్చేస్తానా, నేను చూస్తా. థ్యాంక్ యూ, లవ్ యూ.